సో, థంబ్‌నెయిల్ చూసారు కదండీ! ఈ పాటికి ఏం మాట్లాడబోతున్నానో మీకు అర్థమై ఉండొచ్చని అనుకుంటున్నాను. ఆలేఖ్య చిట్టి పికిల్స్ ఇష్యూ జరగడానికి 3 రోజుల ముందు ఎవరెవరైతే పచ్చళ్ళు ఆర్డర్ చేసుకున్నారో వాళ్ళంతా మేము లిస్ట్ ఔట్ చేసుకున్నామండి. లైక్ ఎవరెవరికి ఆర్డర్స్ వెళ్ళినియి అది మేము ట్రాక్ చేసాం. ఎవరెవరికి ఆర్డర్స్ వెళ్ళలేదు, పంపించిన ఆర్డర్స్ తిరిగి రిటర్న్ ఎవరికొచ్చేసినియి అవన్నీ మేము లిస్ట్ ఔట్ చేసుకొని లాస్ట్ 1 వీక్‌గా ఎవరెవరికైతే మేము పేమెంట్ చేయాలో వాళ్ళకి పేమెంట్ రీఫండ్ చేయడం అనేది జరుగుతుంది. అండ్ కొంతమంది మెసేజెస్‌కి రెస్పాండ్ అవ్వట్లేదు. వాళ్ళకి మెసేజెస్ పెడుతున్నా కూడా వాళ్ళు రిప్లై ఇవ్వట్లేదు. కొంతమంది రాంగ్ నంబర్ అని అంటున్నారు. సో, ఇంకా ఎవరెవరికైతే పేమెంట్ రిలేటెడ్ ఇష్యూస్ ఉన్నాయి, మా దగ్గర ఆర్డర్ చేసుకొని స్టిల్ మీకు ఆర్డర్ రిసీవ్ అవ్వలేదు, మా రీఫండ్ మాకు కావాలి అని అనుకునే వాళ్ళు ఎవరెవరైతే ఉంటారో మేము మీకు వాట్సాప్‌లో మెసేజెస్ పెట్టామండి. స్టిల్ ఒకసారి చెక్ చేసుకోండి. లేదు మాకు వాట్సాప్‌లో ఏ మెసేజ్ రాలేదు అంటే నేను ఒక ఈమెయిల్ ఐడీ అయితే మెన్షన్ చేస్తాను ఇక్కడ డిస్‌ప్లేలో. సో, ఆ ఈమెయిల్ ఐడీకి మీరు ఏమేమైతే ఆర్డర్ చేసుకున్నారో ఆ స్క్రీన్‌షాట్, ట్రాన్సాక్షన్ ఐడీ ఇవన్నీ పెడితే మేమంతా వెరిఫై చేసి మీ పేమెంట్ మీకైతే సెండ్ చేసేస్తామండి. ఎవ్వరి మనీ ఎక్కడికి పోవు. పేమెంట్ రీఫండ్ చేయడానికి ఎందుకు ఇంత డిలే అయిందని చెప్పేసి డౌట్ రావచ్చనమాట. ఆ లెక్క చిట్టి పికిల్స్ ఏదైతే ఇష్యూ జరిగిందో, ఏమేం జరిగినాయో అందరికీ తెలుసు. సో, ఇప్పుడిప్పుడే అంతా సార్ట్ ఔట్ అవుతుంది. మేము కూడా అంతా లిస్ట్ ఔట్ చేసుకొని ఎవరెవరికైతే పేమెంట్స్ చేయాలో చాలా వరకు చేసేసాము. స్టిల్ ఇది ఏంటంటే మేము కంప్యూటర్‌లో సేవ్ చేయము. అన్నీ బుక్స్‌లోనే ఉంటాయి కాబట్టి రికార్డ్స్ ఏవైతే ఉంటాయో అవన్నీ. హ్యూమన్ ఎర్రర్ లాగా 1 ఆర్ 2 బై మిస్టేక్ మేము మర్చిపోయి ఉండుంటే ఎందుకంటే ఎండ్ ఆఫ్ ద డే ఎవరి మనీ అయినా మనీయే. సో, మేము ఎవరిదైనా మర్చిపోయి ఉంటే నేను మెయిల్ చెప్పాను కదా! దానికి మీరు సెండ్ చేయండి. ఖచ్చితంగా మీ పేమెంట్ అయితే మీకొచ్చేస్తది. ఈ ఈమెయిల్ ఐడీకి మీరు పంపించాల్సిన డీటెయిల్స్ ఏంటేంటంటే ట్రాన్సాక్షన్ ఐడీ ఉంటది కదా! అది అండ్ పేమెంట్ స్క్రీన్‌షాట్ అండ్ మీరు ఏమేమైతే ఆర్డర్ చేసుకున్నారో అవన్నీ క్లియర్‌గా పంపించండి. మేము ఆ ట్రాన్సాక్షన్ ఐడీ తీసుకెళ్ళి బ్యాంక్‌లో చెక్ చేస్తాం. 2 మ్యాచ్ అవుతున్నాయంటే మేము వెంటనే మీకు ఆ రోజు ఈవినింగ్ కానీ, ఆ నెక్స్ట్ డే మార్నింగ్‌కి మేము పేమెంట్ అయితే చేసేస్తామండి. అండ్ దయచేసి నేను రిక్వెస్ట్ చేస్తున్నాను ఫేక్ ట్రాన్సాక్షన్స్ అటువంటి స్క్రీన్‌షాట్స్ పెట్టొద్దు. ఎందుకంటే ఇది మేము మాన్యుయల్‌గా చెక్ చేస్తున్నాయి కాదు. మా డివైస్‌లో లేవు. మేము డైరెక్ట్ బ్యాంక్‌కెళ్ళి కాంటాక్ట్ అవుదాం అనుకుంటున్నాము. ఇన్ కేస్ ఇది ఫేక్ ట్రాన్సాక్షన్ ఐడీ అని వాళ్ళకి తెలిసిందంటే సో, ప్రాబ్లమ్ అవుతది. సో, ఇటువంటివి ఏమి చెయ్యొద్దు. దయచేసి నేను రిక్వెస్ట్ చేసి అడుగుతున్నాను. సో, లాస్ట్ 1 వీక్‌గా చాలా రీఫండ్స్ అయితే చేసేసామండి. మేమేదన్నా బై మిస్టేక్ 1 ఆర్ 2 ఏమన్నా మర్చిపోయి ఉండుంటే ఈ ఈమెయిల్‌కైతే సెండ్ చేయండి. ఎందుకంటే మేము చాలా వరకు దాదాపు కొన్ని బుక్స్‌లో నోట్ చేసుకుంటాం. అండ్ ఇంకొన్ని వాట్సాప్‌లో సేవ్ చేసుకుంటామనమాట. వాట్సాప్ ఏదైతే ఉందో ఈ ఇష్యూ జరిగినప్పుడు చాలామంది రిపోర్ట్ కొట్టడం జరిగింది. సో, వాట్సాప్ పోయింది. ఇంకా అందులోంచి మేము తీద్దామన్నా రావట్లేదు. అందుకే ఈ ఈమెయిల్‌కి సెండ్ చేయండి. ఈ డీటెయిల్స్, ఈ ట్రాన్సాక్షన్స్ అన్నీ మేము తీసుకెళ్ళి బ్యాంక్‌లో కనుక్కుంటాం. మ్యాచ్ అవుతుంది అంటే మేము వెంటనే పేమెంట్ చేసేస్తామండి. అండ్ మోస్ట్ రిక్వెస్టింగ్‌గా ఒకటి అడుగుతున్నాను. మీరు బై మిస్టేక్‌గా కూడా ఏ ఫేక్ ట్రాన్సాక్షన్ క్రియేట్ చేసి పెట్టొద్దండి. ఎందుకంటే బ్యాంక్ వాళ్ళు చాలా సివియర్ యాక్షన్ తీసుకుంటారు. ఇలా ఫ్రాడ్ చేస్తున్నారని చెప్పేసి అది మీరే దారిచ్చుకున్నట్టు అవుతది. అండ్ మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్ ఇది ఖచ్చితంగా పాయింట్ ఔట్ చేయాల్సిన విషయం అనమాట. ఈ మధ్యన ఈ ఇష్యూ జరిగినప్పటి నుంచి చూసుకుంటే ఇన్‌స్టాగ్రామ్‌లో చాలా ఫేక్ పేజెస్ అండ్ ఫేక్ ఐడీస్ అలేకే చిట్టి పికిల్స్ అనే పేరుతో వందల పేజెస్ అయితే క్రియేట్ అయినాయన్నమాట. మేము చాలా వరకు నోటీస్ చేసాం. కొన్ని కొన్ని రిపోర్ట్ చేసాము. అండ్ కొంతమందికి మేము డైరెక్ట్ మెసేజ్ కూడా చేసామన్నమాట. ఇక్కడ నేను పెడతాను ఆ స్క్రీన్‌షాట్స్. మెసేజ్ పెట్టాం. వాళ్ళు చాలా మంది ఫాలోవర్స్‌ని కూడా తెచ్చుకున్నారు. మీరేమో ఆ అకౌంట్‌ని డిలీట్ చేయొద్దు. కావాలంటే నేమ్ మార్చేసుకోండి. బట్ మా డేటా ఏదైతే మీరు పెట్టుకున్నారో మా వీడియోస్ అవి డిలీట్ చేసేయండి అని మేము క్లియర్‌గా చెప్పాము. కొంతమంది విని నేమ్ మార్చేసుకోవడం జరిగింది. అండ్ కొంతమంది ఏంటంటే అసలు డోంట్ కేర్ అన్నట్టున్నారు. సో, వాళ్ళకి మేమేం చేసామంటే సైబర్ కంప్లెయింట్ అయితే ఇవ్వడం జరిగిందనమాట. సో, అది యాక్షన్ తీసుకుంటారు. మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్ నేను ఏం చెప్దాం అనుకుంటున్నానంటే ఆ పేజెస్ నుంచి ఎవరైనా మిమ్మల్ని పేమెంట్ అడిగినా, పచ్చళ్ళు అని చెప్పేసి ఏదన్నా స్టేటస్ పెట్టాను. మీరది నమ్మి పచ్చళ్ళు ఆర్డర్ పెట్టుకుంటే నేనేం చేయలేనండి. ఎందుకంటే మార్చ్ 30 తర్వాత నుంచి మేము సింగిల్ ఆర్డర్ కూడా చేయలేదు. ఎందుకంటే మార్చ్ 30 తర్వాత అంటే ఏప్రిల్ 1 నుంచి మేము బిజినెస్ అయితే క్లోజ్ చేసేయడం జరిగింది. ఈ ఏప్రిల్ మంత్ మొత్తంలో అస్సలు మేము 0 ఆర్డర్స్ అసలు బిజినెస్సే చేయలేదు. సో, మీకు చాలా క్లియర్‌గా చెప్తున్నానండి. ఎవరైనా ఫేక్ ప్రొఫైల్స్ నుంచి వచ్చింది అంటే అది ఫేక్ ప్రొఫైలా? జెన్యూన్ ప్రొఫైలా? ఒక్కసారి థరోగా చెక్ చేసుకొని మీరు పేమెంట్ ఏదైతే ఉందో అవన్నీ చెయ్యొద్దు. దయచేసి చెప్తున్నాను. ఎందుకంటే మీరు అండ్ వన్ మోర్ థింగ్ ఇంకోటి. ఇందాక నేను స్క్రీన్‌షాట్స్ పంపించండి అని అడిగాను కదా! ఈమెయిల్‌కి. స్క్రీన్‌షాట్స్ పంపించినప్పుడు ఎవరైనా మార్చ్ 30కి ముందు పంపిస్తేనే అని నేను నమ్ముతానండి. ఎందుకంటే మార్చ్ 30 తర్వాత మేము ఒక్క ఆర్డర్ తీసుకోలేదు. ఒకటి కూడా నేను చేయలేదు. సో, ఎవరైతే మార్చ్ 30కి ముందు చేశారో వాళ్ళందరికీ పేమెంట్స్ అయితే వెళ్ళిపోతాయి.
అండ్ ఇప్పుడు ఎవరైతే ఏప్రిల్ తర్వాత నుంచి ఇలా ఫేక్‌గా క్రియేట్ చేసుకుంటే నేనేం చేయలేను. అండ్ నేను వాళ్ళవి ఇక్కడ డిస్‌ప్లే చేస్తాను ఇన్‌స్టాగ్రామ్ ఐడీస్. ఒకరికైతే అలేఖ్య చిట్టి పికిల్స్ అని పేజ్‌తో 11,000 సబ్స్క్రైబర్స్ వరకు ఉన్నారనమాట. 11,000 ఫాలోవర్స్ వరకు ఉన్నారనమాట. అదైతే అలేఖ్య చిట్టి పికిల్స్ పేజ్ కాదు. ఎవరో మెయింటైన్ చేస్తున్నారు. ఇక్కడ నేను డిస్‌ప్లే చేస్తున్నాను. అండ్ అలేఖ్య చిట్టి పికిల్స్ పేజ్ అయితే ఇది. సో ఇదే ఒరిజినల్ అనమాట. సో మీరు ఒకసారి చూసుకొని ఎవరిది ఏంటి అనేది జెన్యూన్‌గా చూసుకోండి. నేను ఒక బయోలో కూడా ఒకటి చూసాను ఒకరిది. ఆర్డర్ చేసుకోవాలి అంటే 450 రూపీస్ సమ్ పికిల్ అని చెప్పేసి నేను చూసాననమాట వాళ్ళ బయోలో అండ్ వాళ్ళ స్టోరీలోని. సో అటువంటివి మీరు దయచేసి నమ్మొద్దు. ఎందుకంటే ఏప్రిల్ 1 నుంచి మేము అఫీషియల్‌గా బిజినెస్ క్లోజ్ చేసేయడం జరిగింది. అండ్ 0 ఆర్డర్స్. సో రీఫండ్ అంటున్నాను కదా అని చెప్పేసి దాని అర్థం ఏంటంటే అండి, మీరు ఆర్డర్ చేసుకొని మేము ప్రోడక్ట్ మీకు పంపించలేదు. బట్ మీరు మనీ పే చేసేసారు అన్నదానికి మేము ఖచ్చితంగా రీఫండ్ చేస్తామండి. ఎవరికైతే ప్రోడక్ట్ రిసీవ్ అయిందో వాళ్ళకి రీఫండ్ అనేది చేయము. ఎందుకంటే మీరు మాకు మనీ పే చేస్తారు, మేము మీకు ప్రోడక్ట్ పంపించడం అనేది జరిగిందండి. సో ఎవరికైతే ప్రోడక్ట్ వెళ్ళలేదో ఆర్ ఎవరి ప్రోడక్ట్ తిరిగి రిటర్న్ వచ్చేసిందో వాళ్ళకైతే పేమెంట్ ఖచ్చితంగా చేస్తామండి. అండ్ ఒక పర్సన్ ఇందాక మేము చాట్ చేసామన్నమాట. చాట్ చేసినప్పుడు ఆయన ఏమన్నారంటే, ఎందుకంటే పికిలే పంపించవచ్చు కదా అని అన్నారు. ఎందుకంటే మేము పికిల్స్ చేయట్లేదు. సో అందుకని ఆయనకి రీఫండ్ చేయడం జరిగిందనమాట. పేమెంట్ రీఫండ్ చేయడానికి ఇన్ని రోజులు పట్టినందుకు నేను నిజంగా సారీ అడుగుతున్నానండి. ఎందుకు అంటే రీజన్ మేము ఆ డేటా అంతా కలెక్ట్ చేయడానికి కొంచెం టైం అయితే పట్టింది. ఎందుకంటే అవన్నీ మా దగ్గర చాలా వరకు లేవు. కొన్ని మేము కొరియర్ ఏజెంట్స్ దగ్గర నుంచి కూడా తీసుకున్నాం అనమాట. కొన్ని స్టేటస్ ఏంటంటే ఇన్ ట్రాన్సిట్ అని చూపిస్తాయి. అవి ఏవైతే రిటర్న్ వచ్చేసినాయో ఆ డేటా మొత్తం అంతా కలిపి ఒకటేసారి చేద్దామని చెప్పేసి మేము స్టార్ట్ చేసాము. 1 వీక్‌గా చాలా వరకు అయిపోయినాయి అనమాట. అండ్ ఏవేవైతే ఇన్ కేస్ 1 ఆర్ 2 ఏదన్నా మేము మర్చిపోయి ఉండుంటే దానివల్ల మీరు బాధపడుతూ ఉంటే అందు గురించే నేను అడుగుతూ ఉంటా. నాకు తెలిసి చాలా వరకు రీఫండ్స్ అయితే చేసేసాము. ఒకటి 2 బై మిస్టేక్ మేము ఏదన్నా చెయ్యకపోయి ఉండొచ్చు. మా సైడ్ నుంచి కూడా ఏమొద్దు అననే అడుగుతున్నాననమాట. ప్లీజ్ ఈ ఈమెయిల్‌కైతే షేర్ చేసేయండి. సో ఈ ఇష్యూ జరిగిన తర్వాత అలేఖ్య సారీ చెప్పిన తర్వాత చాలామంది క్షమించారు. ఇప్పటికి కూడా పాజిటివ్‌గానే కమెంట్స్ వస్తున్నాయనమాట. కొంతమంది ఇంకా నెగెటివ్‌గానే కమెంట్ చేస్తున్నారు. వాళ్ళకి కొంచెం టైం తీసుకుంటారు క్షమించటానికని నేను అనుకుంటున్నాను. అండ్ ఇన్‌స్టాగ్రామ్‌లోని చాలా మెసేజెస్ కూడా వస్తున్నాయనమాట. హిడెన్ మెసేజెస్‌లో ఒక 1000+ అయినా ఉండుంటాయి మెసేజెస్. నేను లిటరల్లీ చెప్తున్నాను చూసుకోవట్లేదు ఇన్‌స్టాగ్రామ్. ఎందుకంటే ఒకవైపు యూట్యూబ్, ఒకవైపు ఇన్‌స్టాగ్రామ్. యూట్యూబ్‌కే ఎక్కువ నేను చూస్తున్నాను అనమాట. ఇన్‌స్టాగ్రామ్ నాకు చూసుకోవడానికి అవ్వట్లేదు. బట్ చాలా మందికి నేను రిప్లై ఇవ్వడం జరిగిందనమాట. ఎప్పుడెప్పుడైతే ఇన్‌స్టాగ్రామ్ చూసానో వాళ్ళకి నేను రిప్లై ఇవ్వడం జరిగింది. స్టిల్ ఎవరికైతే పాజిటివ్‌గా వచ్చి సపోర్ట్‌గా మాట్లాడారో వాళ్ళకి నేను రెస్పాన్స్ ఇవ్వకపోతే ఐయామ్ సో సారీ. సో అంతే అండి, ఉంటాను. మర్చిపోవద్దు, ఎవరికైతే పేమెంట్ రాలేదు మేము బై మిస్టేక్ సెండ్ చేయడం మర్చిపోతే ప్లీజ్ షేర్ చేయండి. అండ్ మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్, ఇన్‌స్టాగ్రామ్‌లో వచ్చే ఫేక్ ఐడీస్, ఫేక్ పేజెస్‌ని ఫాలో అవ్వద్దు. అది మావైతే కాదండి. ప్లీజ్ అర్థం చేసుకోండి. అండ్ ఎవరెవరైతే ఫేక్‌గా క్రియేట్ చేస్తున్నారో వాళ్ళకి కూడా నేను రిక్వెస్ట్‌గానే అడుగుతున్నాను. ప్లీజ్ మా ఫోటోస్, మా వీడియోస్ యూజ్ చేసి అలేఖ్య చిట్టి పికిల్స్ ఆర్ వాటెవర్ నేమ్స్ పెట్టి అలా క్రియేట్ చేయొద్దని మేము రిక్వెస్టింగ్‌గా అడుగుతున్నామండి. ప్లీజ్ అర్థం చేసుకోండి. మీరు కూడా కొంచెం మంచి మనసుతో అటువంటివి ఏమన్నా పేజెస్ క్రియేట్ చేసుకుంటే అట్లీస్ట్ నేమ్ మార్చేయండి. నేను డిలీట్ చేయమని కూడా అడగట్లేదు. నేమ్ మార్చేసుకొని మా డేటా అంతా తీసేసేయండి ప్లీజ్. అండ్ మీకు కూడా ఆ ఇన్‌స్టాగ్రామ్ అకౌంట్స్ నుంచి, ఆ పేజెస్ నుంచి ఏమన్నా మెసేజెస్ వస్తే మీరు కూడా ప్లీజ్ దయచేసి రెస్పాండ్ అవ్వద్దు. వన్స్ చెక్ చేసుకోండి అది కరెక్టా, జెన్యూనా, ఫేకా అనేసి ప్లీజ్. ఇప్పటికి కూడా మంచిగా కమెంట్స్ పెడుతున్న మీ అందరికీ నిజంగా చాలా థ్యాంక్స్ అండి. నేను ఏ జన్మలో ఏం పుణ్యం చేసుకున్నానో తెలీదు గానీ ఇటువంటి సబ్స్క్రైబర్స్ వచ్చి ఇంత సపోర్టివ్‌గా మాట్లాడి ఎంత మంచిగా ఉంటున్నారో మీకు నేను అసలు ఏమిచ్చినా రుణం తీర్చుకోలేను. చాలా థ్యాంక్స్ అండి. అండ్ ఎవరెవరైతే నెగెటివ్ కమెంట్స్ పెడుతున్నారో వాళ్ళు ఆ టైంకి ఆ కోపంలో ఏదో పెట్టేస్తున్నారో ఐ కెన్ అండర్‌స్టాండ్. బట్ మీరు కూడా టైం తీసుకొని అటువంటి కమెంట్స్ ఆపేస్తారు, పాజిటివ్‌గా పెడతారు అని చెప్పేసి నేను కోరుకుంటున్నానండి. సో అంతే. బై.